హాయ్ అండి. మనం ఈరోజు క్రిస్పీ టమాటా దోశ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సినవి ఒక 2 కప్స్ రైస్ అండి, ఒక 4 టమాటోలు, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 5-6 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇంకా కొద్దిగా సాల్ట్, అంతే. ఇవన్నీ మనము మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ రైస్, ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, టొమాటోలు, ఒక స్పూను జీలకర్ర, దీనికి సరిపడు సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసుకొని చూపెడతాను. ఇలాగా పిండి అంతా మిక్సీ పట్టుకోవాలండి. మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూపెడతాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పేనం పెట్టుకోవాలి. పేనం వేడెక్కిన తర్వాత ఇలా ఇంకా ఈ పిండి పులియాల్సిన అవసరం లేదండి, ఇట్లాగే వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చక్కగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలాగా ఎర్రగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇంకా అంతే అండి. ఇది ఇంకొకటి వేసి చూపు. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలాగా 2 వైపులు ఎర్రగా కాల్చుకోవాలండి. అంతే, క్రిస్పీ దోశ రెడీ అండి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతోటి కానీ ఎలాగైనా తినొచ్చు. ఊరికే తిన్నా కూడా బాగానే ఉంటుందండి. టేస్టీ టమాటో క్రిస్పీ దోశ రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.